నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించే దిశగా మోదీ సర్కార్ చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్లో ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. అనంతరం మాదాపూర్లో సాంస్కృతిక వనరులు శిక్షణ కేంద్రాన్ని కిషన్ రెడ్డి సందర్శించారు. లాలాపేటలో ఏర్పాటు చేసిన సామాజిక అధికారిక శిబిరంలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఏడీఐపీ పథకం కింద దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలను అందించారు. అమీర్పేట్ డివిజన్ ఎంసీహెచ్ గ్రౌండ్లో దివ్యాంగులకు అవసరమైన పరికరాల్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పంపిణీ చేశారు. హైదరాబాద్లో సాంస్కృతిక కార్యక్రమాలకు ఉన్నటువంటి ఏకైక సెంటరు రవీంద్ర భారతి. మళ్ళీ ఈ సైడ్లో పెరుగుతున్నటువంటి సిటీని దృష్టిలో పెట్టుకుని మరి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి సుమారు 23 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క మంచి హాలును మంజూరు చేయడం జరిగింది. దాని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము చివరి లోపల డిసెంబర్ లోపల ఈ హాల్ను పూర్తి చేసి మరి కళాకారులకు, ప్రజలకు అంకితం చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాము.